చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి నిరసన సెగ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రంజిత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు జయరాం చారికి మాట్లాడడానికి అవకాశం కల్పించారు. అక్కడున్న బషీరాబాద్ మండలం లోకల్ నాయకులు మైక్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన నిరసనకు దిగారు. రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నాదాలు చేస్తూ గతంలో బషీరాబాద్ మండల ప్రజల కోసం పలు ఎక్స్ప్రెస్ రైలు ఆపడానికి రంజిత్ రెడ్డికి ఎన్నోసార్లు వినతి పత్రం చేసినా ఇప్పటి వరకు రైలు ఆగకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయన రైలు నిలుపుట కోసం ఏకంగా 25 రోజులు దీక్ష కూడా చేశారు. ఇవన్నీ గమనించిన రంజిత్ రెడ్డి సైలెంట్ గా సభ అయిన తర్వాత వెళ్లిపోయారు. జయరాం చారికి మద్దతుగా బషీరాబాద్ స్థానిక నాయకులు నిలబడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బషీరాబాద్ లో రైలు ఆపితే ఓట్లు అడగాలని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి అందరూ పైకి లేపండి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేయవస్తున్నాను. ఈరోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడనికపోవడము, మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడకపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా. ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరకై మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరూ రావాలి, దయచేసి రావాలి. మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క సమస్యను గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మాట్లాడడానికి పోవడం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నా, జ్ఞాపకం చేసుకున్నాను. రాజకీయ